హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి మరి ఏం మాట్లాడారో అది ఇంకా తెలియలేదు. కానీ పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే తెలుస్తున్న విషయం ఏంటంటే బీజేపీ పెద్దలు పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. సీట్లు కూడా చాలా తక్కువగా ఇస్తాం ఒకవేళ కలిస్తే అన్నట్టుగా వినిపించే వార్తలు. సో దీన్ని సరిదిద్దడానికి జనసేన అని పవన్ కళ్యాణ్ అయితే సరిపోతుంది అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడి పవన్ కళ్యాణ్తో రాయబారం పంపి మళ్ళీ ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఏం జరిగినా సరే, సీట్లు తగ్గినా సరే, ఇంకేమైనా జరిగినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎటు తిరిగి అందరూ కలిసి జగన్ని ఇంటికి పంపాలి. జగన్ ఈసారి అధికారంలోకి వస్తే తమ అడ్రస్సులు గల్లంతవుతాయని భయంతో చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనానితో మాట్లాడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది అని వినిపిస్తున్నాయి వార్తలు. సో ఏది ఏమైనా ఒక వ్యక్తిని ఓడించడానికి, కేవలం ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది జతకూడుతున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్ ఎంత పవర్ఫుల్ అన్నది. సో ఎట్లయినా ఏం చేసైనా సరే అతన్ని ఓడించాలి అన్నది ఇప్పుడు కంకణంగా కట్టుకున్నారు అందరూ. సో చూడాలి. అయితే కొన్ని సర్వేలు కూడా 2-3 సర్వేలు బయటకు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం కూటమిదే అధికారం అని వాళ్ళు అంటున్నారు. సరే, దాని మీద వైసీపీ నేతలు కానీ ఎవరు స్పందించట్లేదు. మరి వాళ్ళ ధైర్యం ఏమిటి? నమ్ముతున్నారా వాళ్ళంతా జగన్ని? సో జగన్ అయితే చాలా స్ట్రైట్గా ఉన్నాడు, అతనిలో ఎలాంటి మార్పు లేదు. ఎలాగైనా గెలుస్తాం, ఖచ్చితంగా నేను చేసిన పనులు నచ్చితే, ఎవరైనా లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. చూడాలి. కాస్త అంటే టిపికల్గానే ఉంది వాతావరణం. ఒకవైపు షర్మిల సొంత చెల్లెలు, ఆ అమ్మాయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేసి కేసీఆర్ని ఓడగొట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని సీఎంగా మార్చి తను ఇప్పుడు ఏపీకి సీఎం కావాలని ఒక కలలు కంటోంది. ఏంటంటే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. సో అక్కడ కూడా తాను కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా అయింది. సో ఆ సెంటిమెంట్ కలిసి వచ్చి ఒకవేళ గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం అయిపోతానేమో అన్న చిన్న ఆశ ఉండొచ్చు. బట్ తను మాట్లాడుతున్న మాటలు చాలా అసహ్యంగా ఉంటున్నాయి చూసే జనాలకు కూడా. నిన్న మొన్నటి వరకు ఒక రకంగా ఉండి తెలంగాణలో ఒక రకంగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాగానే ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరిస్తాను నేను, తెలంగాణను ఉద్ధరించేసినట్టుగా చెప్పుకుంటూ ప్రత్యేక హోదా అనే నినాదాన్ని ఎత్తుకొని చేయటం, అది ఆమెకే నష్టం అనేది తెలియట్లేదు. చూద్దాం ఏమవుతుంది అన్నది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఇటు జనసేన, అటు తెలుగుదేశం, బీజేపీ 3 ఏకమై ఒక బలమైన నాయకుడిని ఓడించడానికి కంకణం కట్టున్నట్టుగా తెలుస్తోంది. అర్థమైపోతుంది వాళ్ళ రాజకీయాలని. చూద్దాం. జగన్ అయితే బెదట్టం లేదు. మరి ఓటర్లు ఎటువైపు ఉన్నారన్నది ఇప్పుడు మీమాంసగా ఉంది. క్షేత్రస్థాయిలో జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా జగన్ను దాటిపోరని, జగన్ని మర్చిపోరని విశ్లేషకులు అంటున్నారు. సో జగన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా ఉన్నాయి. ఒక జర్నలిస్ట్గా నేనైతేనేమి, సామాన్య ప్రజలుగా వైసీపీ గురించి, వైసీపీ అభిమానులు ఆలోచిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. అలాగే మరి వైసీపీ నాయకుడై ఉండి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయి ఉండి జగన్ ఇంకెంత ఆలోచిస్తాడు, ఎన్ని ప్లాన్లు ఉంటాయి ఆయనకి అన్నది చూడాలి. సో ఏదైనా ఏపీ రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. చూడాలి. గెలుపు ఓటములు చెప్పలేం మనం. ఎందుకంటే నిన్నటి వరకు నేను కూడా ఇప్పుడు కూడా
జగనే గెలుస్తాడు అన్నది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను. సో చూద్దాం ఏమిటి ఎలా ఉండబోతున్నాయి అన్నది చూద్దాం. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.